Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AI Study Circle, Ashok Nagar Experts, Hyderabad, and 17 years of teaching experience in civil services. సో సివిల్ సర్వీసెస్ గురించి ఎంతోమంది ఎన్నో కళలు కంటూ ఉంటారు. సో సివిల్ సర్వీసెస్ అనేది చాలామంది నిరుద్యోగుల యొక్క కళ. ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్లు అవ్వాలని చెప్పి ఎంతగానో వాళ్ళు పరిశ్రమిస్తూ ఉంటారు. ఇది ఒక మంచి తరుణం, గొప్ప విషయం కూడా. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచన రావటమే గొప్ప విషయం. మిగతా వాళ్ళకి మనకి అదే డిఫరెన్స్. చాలామంది మనకన్నా తెలివైన వాళ్ళు, మనకన్నా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సివిల్స్ అనే ఎగ్జామ్ మీద ఐడియానే ఉండదు. కానీ మీకు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచనే ఒక గొప్ప అద్భుతం అన్నమాట. సో కాబట్టి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని ఏ భాషలో అయినా రాయొచ్చు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఏదైనా రాజ్యాంగం గుర్తించినటువంటి 18 లాంగ్వేజెస్లో ఏ భాషలో అయినా సరే సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. ఏదైనా ఒక భాష వచ్చి ఉంటే చాలు మీకు. ఆ భాషలో, ఆ లాంగ్వేజ్లో మీరు మీ ఒపీనియన్ కరెక్ట్గా చెప్పగలిగేటట్లు ఉంటే చక్కగా అనలైజ్ చేసి విశ్లేషించి రాయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో కూడా సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. ఎంతోమందికి ఈ విషయం తెలీదు. సివిల్ సర్వీసెస్ తెలుగులో రాయొచ్చు. సివిల్ సర్వీసెస్ పక్కా తెలుగులో రాయొచ్చు, రాసి సక్సెస్ అవ్వచ్చు. మీరు ఆ స్క్రీన్ మీద చూస్తున్నారు, ఆయన ఉదయ్ కృష్ణారెడ్డి. ఆయన 780 ర్యాంక్ తెలుగు మీడియంలో సివిల్స్ రాసి ఈ సంవత్సరానికి గాను ఐఆర్ఎంఎస్ సాధించారు. ఇండియన్ రైల్వేస్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సాధించారు ఈ సంవత్సరం ఐఆర్ఎంఎస్. సో మీరు కూడా ఈ విధంగా తెలుగులో సివిల్ సర్వీసెస్ సాధించాలి అంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆఫ్లైన్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 1 వీక్ అయింది ఆఫ్లైన్ క్లాసెస్, సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది, మరలా బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండిట్లోనూ మీకు ఈ కోర్స్ అవైలబిలిటీ ఉంది. సో మీకు చక్కగా మెటీరియల్ ఇవ్వబడుతుంది తెలుగు మీడియంలో. అదేవిధంగా తెలుగు మీడియంలో అన్ని సబ్జెక్ట్స్కి మీకు మెటీరియల్ ఇస్తాం, టెస్ట్ సిరీస్ ఇస్తాం. డైలీ క్లాసెస్లో హిందూ ఈనాడు పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది 1 అవర్. అదేవిధంగా మీకు అన్ని నేషనల్ బుక్స్ అంటే స్టాండర్డ్ బుక్స్ని తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నోట్స్ ఇవ్వటం జరుగుతుంది. క్లాసెస్ డీటెయిల్డ్గా ఉంటాయి. సో ఆన్లైన్లో మీరు 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఇస్తాం, ఆన్లైన్లో, ఆఫ్లైన్. వన్స్ ఒకసారి మీరు పేమెంట్ చేసి 3 ఇయర్స్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది ఆన్లైన్, ఆఫ్లైన్లోను. ఫ్రెష్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. మీకు అప్పుడప్పుడు లైవ్ క్లాసెస్ కూడా పెడతాం, మీ డౌట్ సెషన్ క్లారిఫై చేయడం కోసం, మీలో మోటివేషన్ చేయడం కోసం, కొత్త కొత్త విషయాలు డిస్కషన్ కోసం మీకు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో ఖచ్చితంగా రాయొచ్చు. ఎంతోమంది ఎన్నో మంచి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. 3వ ర్యాంక్ సాధించినటువంటి గోపాలకృష్ణ తెలుగు మీడియంలోనే రాశారు ఆయన. సో కాబట్టి చక్కగా తెలుగు మీడియం రాయొచ్చు. నన్ను అడిగితే ఈ గ్రూప్ 1 ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు జరగదో తెలియని ఈ గ్రూప్ 1తో సతమతమయ్యే కన్నా హాయిగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ సివిల్స్ రాసుకుంటూ మధ్యలో గ్రూప్ 1 వచ్చినప్పుడు అది పర్ఫెక్ట్గా జరిగినప్పుడు అప్పుడు గ్రూప్ 1 అయినా రాసుకోవచ్చు మీరు. కాబట్టి ఫ్రెండ్స్, ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది. సివిల్ సర్వీసెస్ తెలుగులో రాయొచ్చు. చక్కగా మేము కోచింగ్ ఇస్తాం. ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది. కోచింగ్ ఇవాళ ఏం కొత్తగా ఏం స్టార్ట్ చేయట్లేదు. 2011 నుంచి 2011 నుంచి సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తాం. సో ఇంకా మీకు ఏదైనా క్లాసెస్ కావాలన్నా యూట్యూబ్లో ఉన్నాయి. తర్వాత మా యాప్లోకి వెళ్ళి చూడండి. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సుబ్బారావుస్ అశోకా స్టడీ సర్కిల్, సుబ్బారావుస్ అశోకా స్టడీ సర్కిల్ అని మా ప్లే స్టోర్లోకి వెళ్ళి కానీ మీరు మా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు తెలుగు మీడియం క్లాసెస్, కొన్ని ఫ్రీ క్లాసెస్, డెమో క్లాసెస్ ఉంటాయి. సో కొంచెం అఫోర్డబుల్ ఫీజులో, కొంచెం ఇప్పుడు ఆఫర్ ఒకటి ఇస్తున్నాం మేము. కొంచెం అఫోర్డబుల్ ఫీజులో మీకు సివిల్స్ తెలుగు మీడియం ఆన్లైన్ కోర్స్ ఇవ్వటం జరుగుతుంది. సో అదేవిధంగా ఆన్లైన్లో ఆప్షనల్ కూడా మీకు తెలుగులో 2 ఆప్షన్స్ ఇస్తాం. మెయిన్గా 3 ఆప్షన్స్ ఇస్తాం ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ అంటే తెలుగు లిటరేచర్. ఎక్కువ తెలుగు మీడియం అంటేనే మీరు తెలుగు లిటరేచర్ తీసుకోవాలి. రెండో ఆప్షన్ పొలిటికల్ సైన్స్ ఇవ్వడం జరుగుతుంది, PSIR.
సో, మిస్టర్ ఉదయ్ కృష్ణారెడ్డి పిఎస్ఐఆర్‌తోనే రాశాడు. తెలుగులోనే ఆయన రాసింది పిఎస్ఐఆర్. మూడవ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ. ఈ 3 తెలుగు మీడియంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఎక్కువ మంది తెలుగు లిటరేచర్ ఆప్షనల్లే తీసుకోవడం జరుగుతుంది. అదే మీ సక్సెస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. దాదాపుగా తెలుగు లిటరేచర్‌లో మీకు 300 మార్క్స్ తెచ్చుకోవడం వెరీ ఈజీ అనమాట. సో, ఇంత డీటెయిల్డ్‌గా ఉంటుంది. మీ మీద స్పెషల్ ఫోకస్ చేస్తాం తెలుగు మీడియం విద్యార్థుల మీద. సో, ఎక్కడ మీకు అశోక్ నగర్‌లో, హైదరాబాద్‌లో ఎక్కడ సివిల్స్ తెలుగు మీడియం లేదు. 2011 నుంచి తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తున్న ఒకే ఒక సంస్థ అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ సుబ్బారావు సార్. నేను గతంలో కూడా నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళా చెప్తున్నాను. మీరు ఎక్కడంటే అక్కడ ఫీజు కట్టి మోసపోయి పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లలో కట్టి మోసపోయి మళ్ళా వచ్చి తెలుగు మీడియం కోర్స్ లేదు సార్, తెలుగు మీడియం కోర్స్ లేదు సార్ అని చెప్తున్నారు పిల్లలు. ఎక్కడా లేదు తెలుగు మీడియం. మీరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. మీరు సివిల్స్ అని చెప్పి గ్రూప్ 2లో కూర్చోబెట్టి మీకు క్లాసెస్ ఇస్తారు. గ్రూప్ 2, గ్రూప్ 1లో. మా దగ్గర మొత్తం సివిల్స్ కోచింగే ఉంటుంది. మిగతా స్టేట్ సర్వీసెస్‌లో గ్రూప్ 1 సివిల్స్ తప్ప గ్రూప్ 2 లాంటి కోర్సెస్ మా దగ్గర ఉండవు. సివిల్స్, గ్రూప్ 1 అంతే. కాబట్టి మేము సివిల్స్ బ్యాచ్‌లు సెపరేట్‌గా ఉంటాయి మాకు. మా మెయిన్ మా 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 కోచింగ్ నడిచేది సివిల్ సర్వీసెస్ మీద. గ్రూప్ 1 కూడా మాకు సెకండరీ అనమాట. మాకు మంచి ర్యాంక్స్ వస్తున్నాయి కాబట్టి గ్రూప్ 1లో మేము అందుకని గ్రూప్ 1లో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం. కొన్ని స్పెషల్ పేపర్స్ చెప్తాం. ఈ ఇయర్ నుంచి గ్రూప్ 1లో ఫుల్ కోర్స్ కూడా చెప్దామని చెప్పి డిసైడ్ అవుతున్నాం. గతంలో చెప్పేవాళ్ళం ఒక 5 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాం. ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 కూడా కోర్స్. మీరు సివిల్స్ తీసుకుంటే గ్రూప్ 1 కోర్స్ అవసరం లేదు మీకు. సో ఫ్రెండ్స్, బేసిక్‌గా ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పినట్టు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు హాయిగా తెలుగు మీడియంలో సివిల్స్ రాసుకొని చక్కగా సివిల్స్ వాళ్ళు మీడియాని చూడరు, గుర్తుపెట్టుకోండి. నోట్ దిస్ పాయింట్. సో ద యూపీఎస్సీ వాళ్ళు మనకు మీడియం అనేది చూడరు వాళ్ళు. మనలో ఉన్నటువంటి స్కిల్స్ చూస్తారు వాళ్ళు. మనలో ఉన్నటువంటి ఆ ఎనలిటికల్ నాలెడ్జ్, ఆ ఒపీనియన్ బేస్డ్ ఆన్సర్ ఉందా లేదా, ఇతను రెలవెంట్గా రాస్తున్నాడా లేదా, ఇతను మనకు కావాల్సిన క్వాలిటీస్ ఇతనిలో ఉన్నాయా లేవా అనేవి మాత్రమే చూస్తారు యూపీఎస్సీ వాళ్ళు. అంతేగాని మీడియానికి మార్కులు వేయరు. అలా అయితే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు దేశంలో. మరి వాళ్ళంతా కేరళలో అందరు ఇంగ్లీష్, రిక్షావాడు, ఆటోవాడు, టిఫిన్ సెంటర్, టీ కొట్టోడు కూడా కేరళలో ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. మరి వాళ్ళంతా ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వాలిగా. మన దేశంలో కూడా చూడండి, అందరూ ఇంగ్లీషు బాగా మాట్లాడతారు. మరి వాళ్ళంతా అవ్వాలి కదా. ఇంగ్లీష్ చదవటం, రాయటం బాగా వచ్చు. మరి వాళ్ళందరూ అవ్వాలి కదా. లాంగ్వేజ్తో పని లేదు. మీరు ఏ భాష వచ్చినా ఆ భాషలో రాయొచ్చు. ఓకే. ఆల్ ద బెస్ట్. మీకు ఆన్లైన్ కంప్లీట్ కోర్స్ ఇస్తాం. అదేవిధంగా ఆఫ్లైన్ కూడా కంప్లీట్ కోర్స్. ఆఫ్లైన్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. సో ఆఫ్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది, ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది. సో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సో కింది నెంబర్లకు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి. లేదా డైరెక్ట్గా అశోక్ నగర్ వచ్చి నాతో కలవండి. నన్ను కలిసి మీరు డౌట్ అన్ని క్లారిఫై చేసుకొని, మీ యొక్క డౌట్స్ అన్నీ మీరు దీని మీద ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా ఉంటుంది. మీకు ఒక 1 అవర్ అది తీసుకొని వచ్చి జాయిన్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.